15 లక్షల మంది ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద ఒక మేనమామ లెక్క 1,116 రూపాయలు ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు అంటే అవును. 6 లక్షల మంది దివ్యాంగులకు నెలకు 6,000 పెన్షన్లు ఇచ్చిండు. నువ్వేం చేసినావా? కేసీఆర్ అప్పు చేస్తే హైదరాబాద్ లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు. నువ్వేం చేసినావు? 4 లక్షల కోట్లు అప్పు చేసి చెప్పును ఒక పని చెప్పు. కేసీఆర్ అప్పు చేస్తే 73,000 కోట్లు రైతుల ఖాతాల్లో రైతు బంద్ చేసిండు. నువ్వేం చేసినావు? రైతు బంద్ అయ్యవు, యూరియా బస్తా ఇయ్యవు, కళ్యాణ లక్ష్మి టైంకు రాదు, కేసీఆర్ కిట్ ఎత్తేసిండు, రంజాన్ తోఫా బంధు, బతుకమ్మ చీర బంధు, కొత్తవి రాకపోగా ఉన్నాయే పోయినాయి కదా. నువ్వు వచ్చినాక చేసింది ఏంది? సిగ్గు లేకుండా తెల్లారి లేస్తే బూతులు మాట్లాడటం, తెల్లారి లేస్తే డైలాగులు కొట్టడం, పనికి మాలిన పనులు చేయడం తప్ప ఒక్క మంచి పని. ఈ మధ్య ఇంకా కొత్త రాగం అందుకున్నాడు. 1,00,00,000 మంది మహిళల్ని కోటీశ్వర్లు చేసి నాకు ఇచ్చిపెట్టాడట. నీ మెడల పుస్తల తాడెత్తుకపోతే వాడే మంచుడు. 1,00,00,000 మంది మహిళలు కోటీశ్వర్లు చేసుడు. ఆ తర్వాత ముచ్చట నేను అడిగిన అసెంబ్లీలో నిజంగా నాకు అనుమానం వచ్చింది. వీడేమన్నా దోసుకున్న సంపద అంతా పంచిపెడతారైంది రాబిన్ హుడ్ లెక్క అని నేను అడిగిన. అయ్యా ఒకటి చెప్పు, ఆ 1,00,00,000 మంది కోటీశ్వర్లు అంటే కోటికి ఎన్ని సూటలు ఉంటాయి చెప్పురా భయ్ అన్న. ఒక్క మంత్రికి తెలియదు, ముఖ్యమంత్రికి అంతకంటే తెలియదు. కోట్లు మింగుడు తెలుసు, కోట్ల ఎన్ని సున్నాలు ఉంటాయి ఆయనకే మేరక. అసలు మన ముఖ్యమంత్రి ఎంత ఇజ్జత్ తక్కువ మాటలు మాట్లాడతాడంటే, అసెంబ్లీలో నిలబడి ఎవడన్నా నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్, ఎయిడ్స్ పేషెంట్ అంటాడు ఎవడన్నా? ఇప్పుడు కష్టాలు ఉండే ఆ మనుషులకు. ఇప్పుడు మీ ఇక్కడ ఉన్న అప్పు లేని వాళ్ళు ఎవరు ఉన్నారే? అప్పు లేని వాళ్ళు ఎవరు ఉన్నారా? అయిడా మా ఆర్ఎస్ రవి ఉన్నదో లేదు, అప్పు బాగానే ఉందట అన్న కూడా. అయితే అప్పున్నా లోపల నొప్పున్నా ఏమున్నా బాగా పొక్కున్నా మీకెళ్ళి మాత్రం కడకం చేసుకుంటావా లేదా? ఎందుకంటే బయటికి వెళ్తే ఆ తెల్లంగి చూసానే కూడా కొత్త అప్పించుకోడు ఇయ్యాలి. లేకపోతే ఓడిస్తాడు, మరి ఎవడు తెస్తాడు. కాదురా భయ్ నేను మొత్తం అయిపోయింది, నేను దివాలా తీసిన, నా బతికే అన్యాయం అయిపోయింది, నాకు ఏం లేవు, నేను ఢిల్లీకి పోతే ఆయన చెప్పులు ఎత్తుకపోయటం తిరిగి చూస్తుండ్రు, దొంగను చూసినట్టు చూస్తుండ్రు, నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు అంటే ఏమన్నా పదాలు ఉంటుందా మనిషికి? మీ ముఖ్యమంత్రి ఇట్లా దివానా మాటలు మాట్లాడుతున్నాడు, ఈయన ఎవడు కాంతాడు అనరా? ఇక అందుకే రేవంత్ రెడ్డి పనికిమాలిన మాటలు మాట్లాడాడు తప్ప ఒక్క మంచి పని చెప్పు. ఎన్ని కథలు చెప్తివి నువ్వు? కాంట్రాక్టర్లను కొత్తోళ్లను సృష్టిస్తా అంటివి, ఉన్నోళ్ళనే ఊడవికబడుతుంది. 10,000 మందిని కేసీఆర్ తయారు చేస్తే చిన్న చిన్న కాంట్రాక్టర్లు వాళ్ళు నీలాగా కోట్లు దోసుకునేటోళ్ళు కాదు, కోట్లు సంపాదించుకునేటోళ్ళు కాదు, చిన్నవి తమ కుటుంబాన్ని నడుపుకునేందుకు ఇలా రోడ్డున పడే పరిస్థితి తెచ్చినావు. ఇందిరా పార్క్ కాడ రోడ్డు ఎక్కే పరిస్థితి. అందుకే రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఇచ్చిన మల్లికార్జున్ ఖార్గే గారిని, లీడర్ ఆఫ్ ఆపోజిషన్ రాహుల్ గాంధీని మనం అడగాలి, రేవంత్ రెడ్డిని కాదు. రేవంత్ రెడ్డి నెల పైసలు పంపి ఆయన కుర్చీ కాపాడుకుంటున్నాడు, కానీ పైన ఢిల్లీ వాళ్ళు అసలు ఈయనను మోస్తున్నది వాళ్ళు, ఈయనను మన మీద రుద్దింది వాళ్ళు, నెల పేమెంట్ కప్పం కట్టించుకొని ఈయనకు మళ్ళా రెన్యువల్ చేస్తున్నది వాళ్ళు. ఈయన రెగ్యులర్ సీఎం కాదు, రెన్యువల్ సీఎం. నెల రెన్యువల్ కావాలి ఈయనకు. పైకి ఢిల్లీకి పైసలు పోతే రెన్యువల్ రాదు. నెలకు మళ్ళీ బ్యాగులు పోవాలి, మోసుకుంటూ పోవాలి, పోయిచాడ పెట్టి లెక్క పెట్టుకొని మొత్తం మళ్ళీ అప్పుడు రెన్యువల్ టాంప్ వేసి పంపిస్తారు. అందుకే అడగాల్సింది వాళ్ళను. అవసరమైతే నేను ప్రవీణ్ కుమార్ గారిని కోరుతా ఉన్నా, ఇక్కడ కాదు అది అంటారు చూడు, చిల్క ప్రాణం మాయల ఫకీరు ప్రాణం చిల్కలు ఉన్నట్టు రేవంత్ రెడ్డి కథ ఎక్కడ ఉంటుంది అంటే ఢిల్లీలో ఉంటుంది, టెన్షన్ పత్ర. అవసరమైతే జంతర్ మంతర్ కోదాం, ఢిల్లీ కోదాం, ఇచ్చిపెట్టద్దు. వేరే ఇందిరా పార్క్ కాడికి వచ్చినాం కదా, వీడికి అయిపోయింది కదా, ఇక చాలు కదా అంటే కాదు. ఖచ్చితంగా జీవో నంబర్ 17 రద్దయ్యేదాకా, రేవంత్ రెడ్డికి బుద్ధి వచ్చేదాకా, వాళ్ళు చెప్పినట్టు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో ఖచ్చితంగా 30% ఎస్సీ ఎస్టీలకు, బీసీ డిక్లరేషన్ లో చెప్పినట్టు 42% బీసీలకు కాంట్రాక్టులు వచ్చేదాకా ఇడిచిపెట్టద్దు. రాహుల్ గాంధీని, మల్లికార్జున్ ఖార్గేని వదిలిపెట్టకుండా పోరాటం చేస్తేనే, చివరిదాకా లక్ష్యం సాధించేదాకా పోరాటం చేస్తేనే అది ధీరోదాత్తుని లక్షణం. మధ్యలోనే ఒకరోజు గడబడి చేసినావా, ఆర్ఎస్పీ పిలిచింది కాబట్టి వచ్చినావా, అట్లా కాదు. ఆర్ఎస్పీకి ఏం బాధ ఇయ్యాల? ఆయనకేం బాధ అంటున్నా, ఆయనకేం అవసరం ఉంది ఇవాళ ఈ ఎండలో మీతో వచ్చి కూర్చునేందుకు? మీరు బాగుండాలనే కదా, మీరు బాగుండాలి, మీలాగా ఇంకా వేలాది మంది బాగుపడాలని ఆడటం తప్ప ఇంకోటి కానే కాదు కదా. అందుకే నేను మిమ్మల్ని ప్రార్థించేది, ఇవాళ అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. 10 ఏళ్లు మనం చూసినాం, అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా 4 మంచి పనులు చేస్తే ప్రజలు యాదికి పెట్టుకుంటారు, తప్పకుండా యాదికి పెట్టుకుంటారు. ఆయన అంటాడు రేవంత్ రెడ్డి, నేను నీలాక అయ్యే పేరు చెప్పుకొని రాలేదు అని.